చూడొచ్చు మొత్తం వాటర్ వాటర్ ఇలాంటి వస్తున్నాయి మొత్తం చూడొచ్చు. ఊరుకుందొచ్చు సౌత్ గోవా కొల్వా బీచ్. చూడొచ్చు బాగుంది కదా అంజనా బీచ్. ఇది డిఫరెంట్ ఉంది. ఇది రాక్స్ ఉన్నాయి మధ్యలో. ఏ బీచ్లో లేవు మధ్య. ఇవి రాక్స్ అనుకుంటా. రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే గోవా ఉన్నాం. గోవా నుంచి రిపోర్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఏంటంటే మన అపార్ట్మెంట్ అనమాట. ఇది మనది రనీస్ అపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే సౌత్ గోవాలో ఏం ప్లేస్ వెళ్తాం తెలియదు. ఫస్ట్ టిఫిన్ చేసి దాని తర్వాత సౌత్ గోవా వెళ్తాం. ఇక్కడ వెళ్తున్నాం స్టార్ట్ అయినా సౌత్ గోవాకి. టిఫిన్ తింటున్నాం గాయస్. ఆకలి అవుతుంది. టిఫిన్ తిని స్టార్ట్ అవ్వాలి. ఇది కూడా చెట్టుందో వైఫ్ వేరే అసలు గోవాలో. ఇక్కడ వైన్స్ చర్చ్ మొత్తం చర్చెస్ ఉంటాయి. ఇటు మొత్తం క్రిస్టియన్స్ ఉంటారు. కారం కావతలేదు అనుకుంటా. వాడు కూడా హారన్ కొడుతుండు. అరే వాడు కూడా హారన్ కావట్లేదు. వెళ్తుండ ఒకటే హారన్ కొడుతుండు. వీడు వాళ్ళు తేవడుతుండు. కొబ్బరి చెట్లు, ఆ వాతావరణం క్రేజీ అండి. వేరే నెక్స్ట్ లెవెల్ అనుకోపా. వైబు సన్సెట్. సారీ బాబు బయలుదేరు. ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. సారీ క్లౌడ్స్, రెయినీ క్లౌడ్స్. అదేందా జిట్ట అది ఆ షిప్ తీసుకొని ఎట్లా కొడుతున్నారు. మొత్తం ఫిషింగ్ చేస్తున్నారు. మొత్తం ఫిషింగ్ చేస్తున్నారు. ఇది పైన కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుంది చూడొచ్చు. గోవాలో కేబుల్ బ్రిడ్జ్ అది పైన చూడొచ్చు. కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుందో. కేబుల్ బ్రిడ్జ్ బాగుంది అక్కడ మొత్తం చూడొచ్చు. అది ఓషన్ ఫ్రూట్ నుంచి తీసుకున్నాం. లోపల కోరిగాడ్ బీచ్ చూడొచ్చు. వెల్కమ్ టు కొల్వా బీచ్. చూడొచ్చు బీచ్ తక్కువ అంటే ఈడ కూడా లేదు. అంత ఏం లేరులే. నేను క్యాండోలియం కన్నా తక్కువ లేదు. ఈ బీచ్ వచ్చేసి కొల్వా బీచ్. అంటే వాటర్ చూడొచ్చు. ఆడ కొంచెం మిడిల్ ఎట్లుందంటే ఆడ బ్లూ కలర్ ఉంది. ఆడ కొంచెం ఇటేమో మొత్తం శాండ్ కలర్. 2 డిఫరెంట్ వాటర్ టైప్స్ ఉన్నాయి మధ్యలో. వచ్చిందే దీనికోసం గోవా. ఫైనల్లీ రీచ్ కబోదిరామా. వ్యూ చూపిస్తే ఎట్లుంటుందో ఒకసారి చూడండి. ఎంజాయ్ చేయండి. చూపిస్తాం వ్యూ ఎట్లుంటుందో. ఫేమస్ బీచెస్ ఇన్ సౌత్ గోవా కబోదిరామా. ఎట్లా చూడండి కబోదిరామా. చూడొచ్చు ఎంత క్రేజీ ఉందో. మొత్తం రెడ్ శాండ్ చూడొచ్చు. ఇక మీరు ఇది చూస్తారు. అది మొత్తం సోషల్ మీడియా మొత్తం చూసేది ఈయనే. ఈ నుంచి తీస్తారు మొత్తం చూడొచ్చు. అగోడా బీచ్ అనమాట. ఇది ఇంకో బీచ్. దీని పేరు అనౌన్స్ స్పాట్. ఇది కబోదిరామా కోసం. ఇది ఫోర్ట్ అగోడా ఫోర్ట్. ఇది వచ్చేసి కలంగోట్ అనమాట. ఇది మా రూమ్ నుంచి ఒక అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది పక్కనే. అప్పటికి చీకటి అయిపోయింది. మొత్తం వేవ్స్ మొత్తం చిన్నగానే వస్తున్నాయి. కానీ అట్లా ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు. దాని తర్వాత సీజీ ఎక్కడికి వెళ్ళామంటే అంజునా బీచ్కి వెళ్ళినాం. మొత్తం రాక్స్ ఉంటే చూడొచ్చు ఎంత క్రేజీ ఉందో. బాగా కలన్గుడ్ బీచెస్ లాస్ట్ పోతాం. అంటే లాస్ట్ డే పోతాం. ఎందుకంటే అవన్నీ దగ్గరనే కాబట్టి ఇప్పుడు క్యాండోలియం పోతున్నాం. చూడొచ్చు ఇదే క్యాండోలియం బీచ్. మన ఎక్కడ ఉందంటే ఇది నార్త్ గోవాలో ఉంది. చూడొచ్చు ఎంత బాగుందో. అట్లా బీచ్లో చిల్ అవుతున్నాం అనమాట. ఈరోజే ఫస్ట్ డే కాబట్టి ఇదే బీచ్ చూసుకున్నాం. ఎందుకంటే
టైం లేదు, ఇప్పటికే 6 అవుతుంది. అట్లా ఈరోజు ఈ ఒక బీచ్ చూసుకొని ఇక రేపు వేరే బీచ్ చూసుకుంటాం. అప్పుడే చూడొచ్చు నైట్ అయింది.